నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పార్లమెంటు ముట్టడికి కాక్రోచ్ జనతా పార్టీ యత్నం. ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్. బాష్పవాయువు ప్రయోగం. వాంగ్చుక్ విడుదల. ధర్మేంద్ర రాజీనామాకు సీజేపీ డిమాండ్. కేంద్ర మంత్రి నడ్డాకు లేఖ అందించిన అశుతోష్ సౌరోదాస్. వాయిదాల పర్వంతో మొదలైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. విపక్షాల ఆందోళనలతో సాగని తొలి రోజు కార్యకలాపాలు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్న సీఎం. మద్యం రవాణా టెండర్ల కేసు నిందితులకు 2 వారాల రిమాండ్. చెంచల్గూడ జైలుకు తరలించాలని విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశం. అయోధ్య విరాళాల చోరీపై సమగ్ర దర్యాప్తు జరగాలన్న సుప్రీంకోర్టు. కోర్టులను రాజకీయాలకు వేదికలుగా చేయవద్దని పిటిషనర్లకు హితవు. కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారుల ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా చేపట్టిన భారీ నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. పార్లమెంటు వైపుగా దూసుకెళ్తున్న 20,000 మంది ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పలుచోట్ల పోలీసులు లాఠీచార్జీలు చేశారు. బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. నీట్ పరీక్ష పత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలు ఉధృతంగా మారాయి. వేలాది మంది యువత సెంట్రల్ ఢిల్లీలో భారీ ఆందోళనకు దిగారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్షతో ఈ నిరసనలు మరింత ఉధృతంగా మారాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ సీజేపీ చేపట్టిన చలో సంసద్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట సీజేపీ మార్చ్ను జంతర్ మంతర్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. కొందరు నిరసనకారులు బ్యారికేడ్లను ఛేదించుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా పార్లమెంటు స్ట్రీట్ సమీపంలో భద్రతా బలగాలు లాఠీచార్జ్ చేశాయి. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు, చెప్పులు, నీళ్ల బాటిళ్లు విసిరారు. ఈ క్రమంలో కొందరు పోలీసులు, సీజేపీ మద్దతుదారులకు గాయాలయ్యాయి. మండీ హౌస్ మెట్రో స్టేషన్ నుంచి జంతర్ మంతర్ వైపు భారీ ర్యాలీగా బయలుదేరిన నిరసనకారులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకెడుతున్న నిరసనకారుల్ని చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేశారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు పార్లమెంటు వైపు వెళ్లకుండా అడ్డుకోవడానికి, శాంతి భద్రతలను కాపాడటానికి భారీ సంఖ్యలో పోలీసులను, మఫ్టీలో ఉన్న అధికారులను మోహరించారు. ముందు జాగ్రత్తగా పార్లమెంటు ప్రధాన గేట్లను భద్రతా సిబ్బంది పూర్తిగా మూసివేశారు. అనధికార వ్యక్తులు లోపలికి ప్రవేశించకుండా గేట్లకు అదనపు తాళాలు వేసి గట్టి పహారా ఏర్పాటు చేశారు. అయితే భద్రతా వలయాన్ని ఛేదించుకుని మరీ ఆందోళనకారులు పార్లమెంటు వైపు దూసుకొచ్చారు. పార్లమెంట్ను ముట్టడించేందుకు పాఠశాలల యూనిఫామ్స్ ధరించిన విద్యార్థులు సహా అనేక మంది యువకులు వివిధ మార్గాల్లో చొచ్చుకొచ్చారు. అడుగడుగునా బ్యారికేడ్లు ఉన్నప్పటికీ వాటిని ఛేదించుకుంటూ ముందుకు సాగారు. శాస్త్రీ భవన్ సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను నెట్టుకుంటూ నిరసనకారులు భారీ సంఖ్యలో దూసుకురావడంతో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.
పార్లమెంటు వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధించిన ఆందోళనకారులు కాన్స్టిట్యూషన్ క్లబ్, రిజర్వ్ బ్యాంక్, పటేల్ చౌక్, ట్రాన్స్పోర్ట్ భవన్, పార్లమెంట్ స్ట్రీట్ ప్రాంతాల్లో బైఠాయించారు. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. రిజర్వ్ బ్యాంక్, పటేల్ చౌక్ వద్ద ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ నిరసనకారులు వివిధ మార్గాల ద్వారా లోపలికి వచ్చేందుకు యత్నించడంతో ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ మెట్రోకు చెందిన 5 స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సీజేపీ మద్దతుదారులు తక్షణమే ఆందోళనలు విరమించి శాంతి భద్రతలు కాపాడేందుకు సహకరించాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆందోళనల మధ్య సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. నడ్డా ఆహ్వానం మేరకే ఆయన్ను కలిశామని సీజేపీ ప్రతినిధి సౌరవ్ చెప్పారు. తమ డిమాండ్లపై వినతిపత్రం అందించామన్నారు. నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ను తక్షణమే నిర్బంధం నుంచి విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. ఆయన నిరసనకు ఎలాంటి ఆటంకాలు కలిగించరాదని కోరినట్లు చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని కోరినట్లు వివరించారు. ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకు కొంత సమయం ఇవ్వాలని నడ్డా కోరినట్లు వెల్లడించారు. ఆందోళనలు విరమించి ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని సీజేపీ ప్రతినిధులను ఎక్స్ ద్వారా నడ్డా కోరారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న సీజేపీ డిమాండ్ నేపథ్యంలో ఆయనతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో జరిగిన ఈ భేటీలో తాజా పరిణామాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాయిదాల పర్వంతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం ఉభయ సభలు ప్రారంభమవగా ప్రతిపక్షాల ఆందోళనలతో ఎలాంటి కార్యకలాపాలు సాధ్యం కాలేదు. ఈ ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అయోధ్య రామాలయ విరాళాల చోరీ అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రతిపక్షాల నిరసనలతో మొదట 12 గంటలకు సభ వాయిదా పడింది. అంతకంటే ముందు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఒక ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ తీసుకొచ్చిన బిల్లును సభ ముందు ఉంచారు. ఆ తర్వాత సభ పలుమార్లు వాయిదా పడింది. 7వ సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించగా స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల చర్యలను నిరసిస్తూ విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనలు చేపట్టడంతో రాజ్యసభ కూడా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే రేపటికి వాయిదా పడింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా, ఉత్పాదకంగా సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా మాట్లాడిన ఆయన గత నెల రోజులుగా భారత్ జాతీయ, అంతర్జాతీయ అంతరిక్ష రంగాల్లో గర్వించదగిన అనేక అద్భుత విజయాలను సాధించిందని కొనియాడారు. భారత అంతరిక్ష ప్రస్థానంలో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ స్కైరూట్ ప్రైవేట్ స్టార్టప్ సంస్థ రాకెట్ను విజయవంతంగా రోదసీలోకి ప్రవేశపెట్టిందని ప్రధాని గుర్తు చేశారు. గత ఏడాది ఇదే సమయానికి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కు చేరుకోగా 2 రోజుల క్రితం జరిగిన సరికొత్త ప్రయోగంతో ప్రపంచంలోని అగ్రదేశాల సరసన భారత్ నిలిచిందన్నారు. అటు అంతరిక్షంలో యువత జెండా రెపరెపలాడిస్తూ ఉంటే ఇటు దేశీయంగా హైడ్రోజన్ రైలు మరింత శక్తివంతంగా రూపుదిద్దుకుందని చెప్పారు. ఈ విజయాల పరంపర ప్రతి పౌరుడి గుండెను గర్వంతో నింపుతోందని, ప్రపంచ యవనికపై దేశ స్థానాన్ని మరింత పటిష్టం చేసిందని మోదీ పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో దేశాన్ని కలిసికట్టుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేలా ఎంపీలందరూ సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధాని ఆకాంక్షించారు. स्पीड पकड़ ली है और संसद का स्पिरिट उस स्पीड में नई ऊर्जा भर सकता है. सकारात्मक स्पिरिट राष्ट्र के लक्ष्यों को प्राप्त करने के लिए बहुत आवश्यक होता है. हमारे सदन में बहुत अनुभवी सांसद भी है, दल उनका कोई भी हो, उनके पास एक लंबा अनुभव है. ऐसे समय में उनके अनुभव की, उनके ज्ञान की संसद को भी जरूरत है, देश को भी जरूरत है. और इसके लिए संसद का चलना, सार्थक चर्चा होना, मिलजुल करके देश को आगे ले जाने के संकल्प लेना, ये मैं समझता हूं कि बहुत ही समय की मांग है.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ముందు మాట్లాడిన ప్రధాని మోదీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పరోక్షంగా చురకలంటించారు. హైదరాబాద్కు చెందిన అంతరిక్ష స్టార్టప్ కంపెనీ స్కైరూట్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడాన్ని గుర్తు చేస్తూ 28 ఏళ్ల సగటు వయసున్న ఆవిష్కర్తలదే ఈ ఘనత అని కొనియాడారు. ఇదే సమయంలో తాను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ ప్రైవేట్ రంగంలో ఇలాంటి అద్భుతమైన ప్రయోగాలు చాలా తక్కువ దేశాల్లోనే జరిగాయని ప్రధాని మోదీ అన్నారు. యువత సాధించిన ఈ విజయం యాదృచ్ఛికం కాదని, దేశ యువత సామర్థ్యం, ఆకాంక్షలు అంతరిక్షం వల్లే హద్దుల్లేనివని చెప్పే సందేశం ఇదని మోదీ పేర్కొన్నారు. पिछले वर्ष मानसून सत्र के ठीक पहले भारतीय नागरिक इंटरनेशनल स्पेस स्टेशन पर पहुंचा था। पर भारत का एक युवा स्टार्टअप उसने बहुत बड़ी सिद्धि प्राप्त की है। विश्व के कम ही देश हैं जहां इस प्रकार से प्राइवेट साहस हुए हैं और भारत के युवाओं ने अंतरिक्ष में नई उड़ान भरी है। और ये जो स्काईरूट स्टार्टअप है उसमें जो नौजवान काम कर रहे हैं उनकी पूरी टीम की जो एवरेज एज है वो सिर्फ 28 साल है। ऐसे नौजवानों ने ये काम करके दिखाया। मैं किसी 56 साल के नौजवान की बात नहीं कर रहा हूं। సబ్ రిజిస్టార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు లక్ష్యమని స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. సబ్ రిజిస్టార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారనే అంశం సీఎం సమీక్షలో ప్రస్తావనకొచ్చింది. ప్రభుత్వ నిర్ణయం ఎంతమాత్రమూ ప్రైవేటీకరణ కానే కాదని సీఎం స్పష్టం చేశారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లాగే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయన్నారు. సేవా కేంద్రాలు వచ్చాక పాస్పోర్ట్ ప్రాసెసింగ్ చాలా సులువైందని గుర్తు చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల పనితీరు కూడా అచ్చం అలాగే ఉంటుందన్నారు. కానీ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వీటి పనితీరు, కలిగే లాభాలను ప్రజలకు వివరించాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుపై డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నారు. వారి ఉపాధికి తగిన మార్గం చూపుతామని సీఎం హామీ ఇచ్చారు. లిటిగెంట్ పిటిషనర్ల కట్టడి, దురుద్దేశపూరిత ఫిర్యాదుదారులను గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 81 మంది లిటిగెంట్ పిటిషనర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. సరాసరి ఒక్కొక్కరు 246 పిటిషన్లు పెడుతున్నారని, ఆ వివరాలు కలెక్టర్లకు పంపించాలని సీఎం సూచించారు. వారి అర్జీల్లో ప్రజా ప్రయోజనాలుంటే పరిశీలించాలని, ఒకవేళ ప్రభుత్వాన్ని, అధికారులను బద్నాం చేసే ఉద్దేశాలు ఉంటే వాటిని గుర్తించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఆర్థికేతర సమస్యలకు మొదట ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. ఇక ప్రాధాన్యతల ఆధారంగా ఆర్థిక సమస్యలు పరిష్కరిద్దామని అన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో 49% లోటు వర్షపాతం ఉందన్న ముఖ్యమంత్రి దాన్నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ పరిస్థితుల్లో డ్రై క్రాప్స్ వేసేలా రైతులను ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వీబీజీ రామ్జీ పనులు పెద్ద ఎత్తున చేపట్టాలని సీఎం ఆదేశాలిచ్చారు. జలధార పనులతో ఉపాధి పనులు అనుసంధానించాలని సూచించారు. దీపం 2.0 లబ్ధిదారులకిచ్చే సబ్సిడీని నిర్ధారిత తేదీల్లో ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవో కారణంగా తాము ఉపాధి కోల్పోయే అవకాశం ఉందంటూ దస్తావేజు లేఖర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. మొదటి రోజున సబ్ రిజిస్టార్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు. విజయవాడ పటమట సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కర్నూలు జిల్లాలో దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. ఫ్రంట్ ఆఫీస్ చేసే సేవలన్నీ కూడా ఇవాళ డాక్యుమెంట్ రైటరే చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఫ్రంట్ ఆఫీస్ అనేది లేకుండా మా సేవలను కొనసాగించి మేము మెరుగైన సేవలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. పాత లైసెన్సులు రెన్యూవల్ చేసి కొత్త వాళ్ళకి ప్రత్యేకంగా లైసెన్సులు మంజూరు చేసి మాకు కూడా ఒక ఐడెంటిటీ ఇచ్చి మమ్మల్ని కూడా మీరు నిర్ణయించిన ధరకే మేము దస్తావేజులు రాయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదివరకు జగన్ గారి ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మేము వ్యతిరేకించిన వాళ్ళం. దాని మూలాన ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందనే విధానాన్ని కూడా మేము ప్రజలకి బాగా నచ్చజెప్పాము. ప్రజలు దానికి చాలా స్పందించారు.
అందించారు. ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కూడా మా యొక్క సహాయ సహకారాలను కూడా మేము అందించాం. మాకు తగిన న్యాయం చేయాలని, మాకు లైసెన్సులు కూడా ఇచ్చి మా ద్వారా సేవలు ప్రజలు ఇటు ప్రభుత్వం కూడా ఉపయోగించుకోవాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు వాళ్ళు 396 వచ్చి ఈ సేవ కేంద్రాలకు పెడితే మా జీవనం ఎట్లా కుంటుపడుతుంది. 396 జీవోని రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను. రైతుల సమస్యలపై ముగ్గురు కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలు రాశారు. రొయ్యల మేత తయారీలో ప్రధాన ముడిసరుకైన సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతించాలని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను కోరారు. 2021లోనూ పరిమిత స్థాయి దిగుమతులకు అనుమతించిన విషయం ప్రస్తావించారు. జన్యు మార్పిడి చేసిన సోయాబీన్ను వ్యవసాయానికి, విత్తన ఉత్పత్తికి వాడే అవకాశం లేదని, అంటే జీవ వైవిధ్యానికి, దేశీయ వంగడాలకు ఎలాంటి ముప్పు ఉండదని గుర్తు చేశారు. సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతిస్తే నాణ్యమైన ముడిసరుకు అందుబాటులోకి వస్తుందని, దీనివల్ల లక్షలాది మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. రొయ్యల ఫీడ్లో వాడే చేప పొడిని 5% ప్రోత్సాహకాలతో ఎగుమతికి అనుమతించడంతో దేశీయ ఫీడ్ తయారీదారులపై భారం పడుతోందన్న విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖ ద్వారా తెలియజేశారు. పొగాకు సమస్యను గోయల్కు ప్రత్యేకంగా ప్రస్తావించారు. పొగాకు రొయ్యల అంశంలో రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదే కేసులో నిందితులు వాసుదేవరెడ్డి, రాజకేశరెడ్డి, కారుమూరి సునీల్ను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు చెంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ ముగ్గురిని పీటీ వారెంట్పై ఏపీ సిట్ అధికారులు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. మద్యం రవాణా కేసులో ముగ్గురు నిందితులను ప్రశ్నించారు. నిందితుల పాత్రపై వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టుకు తరలించారు. రిమాండ్పై వాదనలు జరిగాయి. అనంతరం ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. వీరిని తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించాలని ఆదేశించింది. దీంతో వారిని హైదరాబాద్లోని చెంచల్గూడ కారాగారానికి తరలిస్తున్నారు. రాజేంద్రనగర్ జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం పూటకు మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన ఎస్ఆర్ నగర్లోని జయంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనపై వచ్చిన ఫిర్యాదులు, జరుగుతున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని సామాజిక మాధ్యమం ఇన్స్టాలో ఉదయ్ పోస్ట్ చేశారు. పోస్టు పెట్టిన కాసేపటికే సూసైడ్ నోట్ రాసి ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. అటు ఉదయ్ కడుపు శుభ్రం చేశామన్న డాక్టర్ రిపోర్టులు వచ్చాక ఆయన ఏం తీసుకున్నారు అనేది తెలుస్తుందని చెప్పారు. రాజేంద్రనగర్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగిన లైంగిక వేధింపుల వ్యవహారంలో సినీ ఫక్కీలో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నిన్న హైదరాబాద్ మోతీనగర్లోని తన బంధువు ఇంటికొచ్చారు. ఈ ఉదయం తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఆయన సామాజిక మాధ్యమం ఇన్స్టాలో ఓ పోస్టు పెట్టారు. పోస్ట్ చేసిన కాసేపటికే ఉదయ్ ఆత్మహత్యాయత్నం చేశారంటూ బంధువులు వెంటనే ఆయన్ను ఎస్ఆర్ నగర్లోని జయంత్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రికొచ్చినప్పుడు ఉదయ్ స్పృహలో లేరని డాక్టర్ రవిశంకర్ తెలిపారు. ఉదయం కడుపు శుభ్రం చేశామన్న డాక్టర్ స్టమక్ వాష్లో ఏమీ కనపడలేదన్నారు. అన్ని రిపోర్టులు వచ్చాకే ఆయన ఏం తీసుకున్నారనేది తెలుస్తుందని చెప్పారు. తెలియని సబ్స్టెన్స్ ఏదన్నా తీసుకుని ఉంటారనే అనుమానంతో ఆయనకి మేము స్టమక్ వాష్ ఇచ్చాము. ఆల్కహాల్ ఎక్కువైందా లేదన్నా ఏదన్నా తెలియకుండా ఏదైనా సబ్స్టెన్స్ ఏదైనా ఎక్కువ తీసుకున్నారా అన్న అనుమానంతో మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. స్పృహ వస్తానికి కనీసం ఒక 24 గంటల సమయం పడుతుంది అనుకుంటున్నాము. బీపీ, పల్స్, సాచురేషన్స్, వైటల్స్ అన్ని స్టేబుల్ గానే ఉన్నాయి. డ్రౌజీగా ఉన్నారు ఆయన. ఉదయ కృష్ణారెడ్డి కోలుకొని మాట్లాడితే గానీ మనకు తెలియదు ఏం జరిగింది అనేది. వాళ్ళు అనుమానం చెంది ఏదన్నా తీసుకున్నాడేమో అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భయపడి ఆయన్ని హాస్పిటల్ తీసుకొని వచ్చారు. ఆయన రెస్పాండ్ అవుతున్నాడు అనిపిస్తుంది బానే. ఏదైనా పూర్తిగా సృహలోకి వచ్చాక కానీ మనకు క్లారిటీ రాదండి. ఉదయ్పై ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఆయన సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఉదయ్ ఎక్స్ట్రాడినరీ లీవ్ తీసుకుని వచ్చారన్న ప్రణయ్ ఇంటికొచ్చినప్పటి నుంచి ఉదయ్ ముభావంగా ఉన్నారని చెప్పారు. ఆయన అన్కాన్షియస్ లో ఉన్నారండి. నేను 6కి వచ్చేసరికి రూమ్ కి హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. రావడంలో ఇదంతా బాగా డిప్రెస్ అయ్యారు. యాక్చువల్ గా ఆడేంది థింగ్ ఏంది ఎవరికి తెలియదు కదా. తెలియకుండా విచారణ కమిటీ అదంతా ప్రూవ్ అవ్వకుండా అతన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి ఆయన గురించి కంప్లీట్ ఎవరికి తెలుసు అండి. ప్రస్తుతానికి స్టేబుల్ గా ఉంది. ఇంకా రిపోర్ట్స్ రావాలి. రిపోర్ట్స్ వస్తే ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తామని చెప్పి అంటున్నారు. లైంగిక ఆరోపణల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కోర్టులో ఉన్న కేసుపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఉదయ్ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.
విజయనగరం జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా జానపద కళారూపాలతో స్వాగత ఏర్పాట్లు చేయనున్నారు. వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు మంత్రులు కీలక సూచనలు చేశారు. హెలీప్యాడ్, ప్రజావేదిక నిర్మాణ పనులను చూశారు. ప్రధాని పర్యటన వేళ సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రామాలయ విరాళాల దుర్వినియోగ ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు సిట్ను ఏర్పాటు చేసే అంశం గురించి తమకు తెలియచేయాలని సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును రాజకీయం చేయవద్దని పిటిషనర్లకు హితవు పలికింది. కోర్టులు రాజకీయాలకు వేదిక కాదని వ్యాఖ్యానించింది. ఇది కేవలం ఓ నేరానికి సంబంధించిన అంశం మాత్రమేనని, సరైన దర్యాప్తు జరిగేలా చూస్తామని స్పష్టం చేసింది. రామాలయంలో విరాళాల దుర్వినియోగ ఆరోపణలపై సీబీఐతో విచారణ చేపట్టాలని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోందా అని సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. వాస్తవాలను తెలుసుకునేందుకు మాత్రమే సిట్ను ఏర్పాటు చేశారని సొలిసిటర్ తుషార్ మెహతా బదులిచ్చారు. ఇప్పుడు ఈ కేసుపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కోర్టుకు వివరించారు. ఇందులో నేరం జరిగినట్లు సిట్ గుర్తించిందని చెప్పారు. స్థానిక పోలీసులకు బదులు సిట్కు దర్యాప్తు అప్పగించే అంశంపై సంబంధిత అధికారుల నుంచి సూచనలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ఆదేశించింది. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. భారత్లో డెంగ్యూ వైరస్కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దేశంలో తొలి డెంగ్యూ నివారణ వ్యాక్సిన్ క్యూడెంగా విడుదలకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. ప్రముఖ జపనీస్ ఔషధ తయారీ సంస్థ తకేడా ఈ టీకాను అభివృద్ధి చేసింది. 4 నుంచి 60 ఏళ్ల వయసు గల వారు ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులని కంపెనీ తెలిపింది. గతంలో డెంగ్యూ సోకిందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా, ఏ ముందస్తు రక్త పరీక్షలు లేకుండా దీనిని చేయించుకోవచ్చు. 3 నెలల వ్యవధిలో 2 డోసులుగా ఈ వ్యాక్సిన్ను ఇవ్వాల్సి ఉంటుంది. 2022లో లాంచ్ అయిన ఈ వ్యాక్సిన్ 43 దేశాల్లో ఆమోదం పొందింది. ఆసుపత్రి పాలయ్యే ప్రమాదాన్ని ఈ టీకా రికార్డు స్థాయిలో తగ్గిస్తోందని 7 సంవత్సరాల క్లినికల్ డేటా స్పష్టం చేస్తోంది.